జగ్గైపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించిన నేపథ్యంలో ఇళ్ల యజమానులు, షాపులు, గోడౌన్లకు సంబంధించిన బకాయిలను ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే చెల్లించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు తేదీలోపు చెల్లిస్తే వడ్డీ రాయితీ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా పన్నులు చెల్లించాలని, చెల్లించినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి దండోరా వేయటం, కుళాయి కనెక్షన్స్ మరియు విద్యుత్ కనెక్షన్ తొలగించే చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ పన్నులు సమయానికి చెల్లించాలని అధికారులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను జగ్గైపేట మున్సిపల్ కమిషనర్. నా పేరు డిటి కృష్ణారావు. ప్రభుత్వం వారు ఇంటి పన్నుల విషయంలో 50% డిస్కౌంట్ ఇస్తూ వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం వారు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారంగా మీ ఆస్తి పన్నులు అనగా ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, నీటి కుళాయి పన్నులు 28/3/2026 లోపు చెల్లించాలని కోరుతున్నామండి. లేని యెడల ప్రభుత్వం వారు నిబంధనల ప్రకారం ఎవరైతే పన్నులు చెల్లించిన వారి వద్దకు మా సిబ్బంది వెళ్ళటం జరుగుతుంది. వారి ఇంటి వద్ద కానీ, వారి షాపు వద్ద కానీ దండోరా వేయటం, ట్యాప్ కనెక్షన్స్ కనెక్ట్ చేయటం, కరెంట్లు వైర్లు కనెక్ట్ చేయటం జరుగుతుంది. కనుక ప్రజలందరూ సహకరించి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరియు పెద్ద మొత్తంలో చాలామంది ఉన్నారండి కట్టవలసిన వాళ్ళు. వాళ్ళ పేర్లు ప్రస్తుతం మేము ప్రకటించట్లేదు. 28వ తారీఖు తర్వాత అది కూడా సిటీ కేబుల్లో కానీ, పేపర్లో కానీ, వార్తల్లో కానీ ఎవరైతే చెల్లించరో వాళ్ళందరి పేర్లు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రకటిస్తామని తెలియజేస్తున్నామండి. కనుక ప్రజలందరూ సహకరించి మీ ఇంటి పన్నులు కానీ, కుళాయి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.